ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఇక్కడ ఉంటే నీ దగ్గర ఉంటే స్వామి సన్నిధిలో 365 రోజులు ఎప్పుడు వచ్చినా కూడా విశేషంగా ఇక్కడ పూర్ణ ఫలాన్ని ఇచ్చి గోశాలలో దీపారాధన చేసి ఆ యొక్క సంకల్పం అర్చక స్వాములు చేయిస్తారు. అయిన తర్వాత 9, 18, 27, 32 ఇలా ప్రదక్షిణ ఉంటాయి. ఆ ప్రదక్షిణ చేసి ఇక్కడ స్వామికి ఇలా ముడుపు కట్టేసి వెళ్తే అనతి కాలంలోనే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది? కామన్ గా అంటే ఆ సంకల్పం నెరవేరడానికి ఏంటి రీజన్? భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ఫలం లభతే చిరా తత్ఫలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణం అని మనకు బ్రహ్మాండాది పురాణాలు ఏం చెప్తాయంటే నృసింహ స్వామి వారికి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. అది ఒకటి. రెండవది, గోవుకు ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మందిని ఆరాధించిన ఫలితం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. ఇక్కడ ఉండేటువంటి సన్నిధులు ఎక్కడ మన భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా సాలగ్రామానికి గోమాతకు ఏకకాలంలో ప్రదక్షిణ చేసేటువంటి ఏకైక క్షేత్రం ఇది. సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నృసింహస్వామి వారు ఇచ్చినటువంటి సాలగ్రామానికి 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతకి కలిపి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది విశేషం అండి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు 9 ప్రదక్షిణలు పూర్తి చేస్తావో నవగ్రహ ప్రభావాలు అనేటువంటివి తప్పకుండా తగ్గుతాయి. తద్వారా ఒక అనుగ్రహాన్ని మనం పొందుతాం. రెండవది, ఇక్కడ ఉండేటువంటి ముడుపు, ఈ ముడుపులో ఉండేటువంటిది పూర్ణ ఫలం అని ఉంటుందండి. కొబ్బరికాయ ఉంటుంది. ఈ కొబ్బరికాయని ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఈ కొబ్బరికాయలన్నీ కూడా వలిచి హోమంలో వేస్తారండి. అంటే హోమానికి సమిధలుగా వాడతారు. అగ్ని కార్యం చేసినటువంటి ఫలితం వారికి లభిస్తుంది. ఈ ముడుపుకు సంబంధించినటువంటి ద్రవ్యం అంటే ఏదైనా డబ్బు మనం ఇస్తారు కదా, ఆ డబ్బుని గోమాతల సంరక్షణకి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్న ప్రసాదానికి ఆ భోజనాలకు వాడతారు. అన్నదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. గోసేవ చేసినటువంటి ఫలితం ఇన్ని పుణ్యాలు కలగలిగినటువంటి సమాహారం ముడుపండి. అంటే ఎప్పుడైతే ముడుపు అంటే కంకణం కట్టుకున్నామని అంటాం కదా, మనం ఒక పనిని పూర్తి చేయడం కోసం ఎప్పుడైతే కంకణ ధారణ చేస్తామో ఉంటామో మనం ప్రయత్నం అనేటువంటిది లోపం లేకుండా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనం అచీవ్మెంట్ అదే ఆ యొక్క దాన్ని తాకుతాం తొందరగా. అది ఇక్కడ మీరు ముడుపు కట్టేటువంటి క్రమంలో మీకు కంకణం కడతారు. స్వామివారి ముడుపు కట్టిన తర్వాత ప్రదక్షిణ అవుతుంది. దానికి అన్నప్రసాదానికి వాడతారు. అదేవిధంగా హోమంలో వేస్తారు. ఇన్ని సంకల్పాలు అనేటువంటివి ఇక్కడ నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. దీనికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందా ఇన్ని కార్యక్రమాలన్నీ చేయడానికి? ఏం ఖర్చు అవుతుందండి. అంటే ఈ ముడుపు కట్టడానికి మహా అయితే ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుంది ఫస్ట్. ఇవన్నీ జరగడానికి వాళ్ళకి అంటే సాధారణంగా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు ప్రతినిత్యం కూడా ముడుపు కట్టేటువంటి వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోటి చేసే ప్రయత్నంలోనే మేము చాలా చేస్తున్నాం అండి.